వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ను మనం చర్చిద్దాం. సో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క నీటి కరువు పైన ఒక టాపిక్ అనేది మనకు కనిపించింది. దీన్ని ఇటీవల కాలంలో గ్లోబల్ కమిషన్ ఆన్ వాటర్ ఎకనామిక్స్ అనే సంస్థ వాళ్ళు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో వీళ్ళు చర్చించిన అంశాలను మన వ్యాస రూపంలో కనుక ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఏ దేశంలో అయినా లేదా ప్రాంతంలో అయినా మానవాళి మనుగడతో పాటు ఇతరత్ర జీవరాశులు కూడా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీరు ఉండాలి. సో మీరు ప్రాచీన కాలంలో కూడా తీసుకుంటే ప్రపంచంలోని 4 నాగరికతలు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డవే. నీరు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి అధికంగానే ఉంటుంది, జనాభా కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకునే అంశం ఏంటంటే నీటికి మానవుడికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ఈ యొక్క నీటి సమస్య ఎట్లా ఏర్పడుతుంది అనడానికి కనుక చూస్తే మొట్టమొదటగా ఇటీవల కాలంలో వచ్చిన క్లైమేట్ చేంజ్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల క్రమంగా వర్షాలు తగ్గిపోవడమైనా జరుగుతుంది, లేదా ఏదో ఒక ప్రాంతంలో విపరీతమైన అకాల వర్షాలు కురవడం జరుగుతుంది. ఈ విపరీతమైన వర్షాల వల్ల ఎట్లా నీటి సమస్య వస్తుంది అంటే, ఒక సంవత్సర కాలం పాటు కురవాల్సిన వర్షం అంతా నెల రోజులో 40 రోజుల్లో కురిచేస్తే మిగతా సమయం అంతా వర్షం అనేది లేకుండా పోవడం వల్ల నీటి నిల్వ చేసుకోవడం అనేది అసాధ్యంగా మారిపోయింది. సో దీనివల్ల నీటి సమస్య ఒకటి ఏర్పడుతుంది. రెండవది, నీటి సమస్య ఇలాగే ఉంటే వచ్చే సమస్య ఏంటి అన్నదాన్ని చూస్తే మనకు ఆహార భద్రత పైన ఒక సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే పంటలు పండాలి అంటే ఖచ్చితంగా ప్రధానమైన వనరు నీరే. మీకు ఎరువులు ఉన్నాయా, ఇతరత్రమైన ఉన్నాయనేది మీ ప్రొడక్టివిటీ అనేది పెంచవచ్చు మీరు రసాయనాలు వాడినా లేదా ఎరువులు వాడినా. అసలు ముందు ఆ మొక్క అనేది బ్రతకాలి, లేదా మొక్క అనేది పెరిగి పెద్దదయ్యి మళ్ళీ మనకు పంటను ఇవ్వాలి అంటే, రీప్రొడక్టివిటీ కావాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి అంటే నీరు అనేది ప్రధానమైంది, మీకు అది తెలిసిందే. సో భూమిలోని వివిధ ఖనిజాలను లేకపోతే వివిధ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటప్పుడు వాటర్ను కూడా ఆ వేర్ల ద్వారా తీసుకొని ఇది గ్రో అవుతుంది. పైనుంచేమో మనకు ఈ యొక్క ఫోటోసింథసిస్ ఏదైతే జరుగుతుందో దాని ద్వారా 2 కాంబినేషన్ తోటి ఇది డెవలప్ అవుతుంది అనుకుంటాం. సో ఆహార భద్రత అనే దానికి వచ్చే వరకు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారంగా స్వీకరించేటివి ముఖ్యంగా 2 కనిపిస్తాయి. ఒకటి గోధుమ, 2 వరి. ఈ గోధుమ వరి అనేటివి పండాలి బాగా అంటే నీరు కూడా విపరీతంగా మనకు ఉండాలి, అదేవిధంగా సకాలంలో నీటిని కలిగి ఉండాలి అన్నది మనకు కనిపిస్తుంది. ఈ 2 కనుక మనం సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాల కొరత ఏర్పడడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది అన్నది మనకు తెలుసు. సో ఆహార భద్రత సవాల్ను అధిగమించాలి అంటే ఇది ఒకటి చేయాలి. రెండవది, నీరు క్రమంగా తగ్గిపోవడం వల్ల లేదా వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల ఇటీవల కాలంలో దాదాపు ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులలో 50% పైగా ప్రభావం పడింది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సరైన తాగునీటిని కూడా అందించకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఆహార ధాన్యం ప్రాథమిక హక్కు ఎలాగనో స్వచ్ఛమైన నీరు తాగడం కూడా ఒక ప్రాథమిక హక్కుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది లేకపోవడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా కృషించుకొని పోయే సమస్య కూడా మనకు ఉంది, లేదా కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది అన్నది మనకు తెలుస్తుంది. తర్వాత నీటిని సంరక్షించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనే దానికి వస్తే సురక్షితమైన నీరు అనేది చాలా ముఖ్యం. నిజానికి భూమిపైన దాదాపు మోర్ దెన్ 70% అనేది మనకి ఏం కనిపిస్తుంది అంటే వాటరే. కానీ అందులో తాగడానికి పనికొచ్చే నీరు ఎంత అంటే 3% కూడా మనకు ఉండదు. స్వచ్ఛమైన నదీ జలాలు లేదా స్వచ్ఛమైన నదులు వంటి వాటిపైన. కానీ ఈ స్వచ్ఛమైన నదులు లేకపోతే కుంటలు, చెరువుల వాటి దగ్గర వస్తున్న సమస్య ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి విపరీతంగా పెరిగిన తర్వాత ఈ యొక్క పరిశ్రమలలో ఏదైతే ఉందో పొల్యూషన్ అదంతా వెళ్ళి ఈ యొక్క తాగునీటి స్వచ్ఛమైన నీరులో చేరడం వల్ల మనకు నష్టం అనేది జరుగుతుంది అన్నది ఉంది. సో ఇదంతా మనకు కాంప్లికేషన్స్ అనేటివి పెరుగుతూ పోతూ ఉన్నాయి. వాటర్ క్రైసిస్ అనేది బాగా ఏర్పడుతుంది అన్నది మనకు తెలిసిందంటే స్వచ్ఛమైన నీరు లేకపోవడం అన్నది. ముఖ్యంగా ప్రతిరోజు కనుక మనం యావరేజ్గా లెక్కేసుకుంటే దాదాపు 1000 మంది బాలలు స్వచ్ఛమైన నీరు లేకనే మరణిస్తున్నారు అన్నది మనం చూసాం. సో అందుకే నీరు, స్వచ్ఛమైన నీరు కూడా ఒక ప్రాథమిక హక్కుగా భావించి ప్రభుత్వాలే కాదు ప్రతి మానవుడు కూడా స్వచ్ఛమైన నీరును పొందడం ఒక బాధ్యతగా, లేదా స్వచ్ఛమైన నీరును సంరక్షించడం ఒక బాధ్యతగా తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఈ మానవాళికి స్వచ్ఛమైన నీరు అందించడం అనేది
అసాధ్యమయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్తూ ఐ విల్ ఎండ్ దిస్ టాపిక్ టుడే. థ్యాంక్ యూ ఆల్.